హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 సినిమా దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది. 3 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ ఈ సినిమా. భారీ అంచనాలతో గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా చిత్ర బృందం కలెక్షన్స్ వివరాలను కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే కాంతార చాప్టర్ 1 సినిమా ప్రీమియర్స్తో కలుపుకొని తొలి రోజు వరల్డ్ వైడ్గా 89 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఇది 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్స్లో ఒకటిగా నిలిచింది. శాండిల్వుడ్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు కాంతార సినిమా కన్నడలో రెండో అతిపెద్ద గ్రాసర్గా నిలిచింది. రిషబ్ శెట్టి కెరీర్లో భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇక కాంతార చాప్టర్ 1 చిత్రానికి బుక్ మై షోలో 24 గంటల్లో 1.28 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్. ఇక గతంలో పుష్ప 2 ది రూల్ 1.75 మిలియన్ టికెట్లు, జవాన్ 1.14 మిలియన్ టికెట్లు, కల్కి 2898 ఏడీకి 1.12 మిలియన్ టికెట్లు సేల్ అయ్యాయి. ఇప్పుడు కాంతార ఆన్లైన్ బుకింగ్స్లో సెకండ్ ప్లేస్లోకి వచ్చి చేరింది. కాంతార చాప్టర్ 1 సినిమాలో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించారు. బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ దేవయ్య, సీనియర్ నటుడు జయరాం కీలక పాత్రల్లో నటించారు. హోంబలి ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో రిషబ్ నటుడిగా, దర్శకుడిగా మెప్పించారు. సినీ అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు సైతం ఈ చిత్రానికి ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ, నాగవంశీ, మారుతి, ఎస్కేఎన్ వంటి టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక రిషబ్ని చూసి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అందరూ సిగ్గు తెచ్చుకోవాలని ఆర్జీవీ పోస్ట్ చేశారు.